ముఖ్యమంత్రి చంద్రబాబు తన సొంత గ్రామమైన తిరుపతి జిల్లా నారావారిపల్లెలో సంక్రాంతి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు. ఏటా సొంత గ్రామంలోనే పండుగ జరుపుకునే ఆనవాయితీని కొనసాగిస్తూ గురువారం ఉదయం వేడుకల్లో పాల్గొన్నారు. ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి గ్రామదేవత నాగాలమ్మ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి తన కుటుంబ సభ్యులతో కలిసి మొదట గ్రామదేవత దొడ్డి గంగమ్మ ఆలయాన్ని, ఆ తర్వాత తమ కులదేవత నాగాలమ్మ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని నారావారిపల్లెలో జరిగిన ఈ వేడుకల్లో సీఎం చంద్రబాబు వెంట ఆయన అర్ధాంగి భువనేశ్వరి, కుమారుడు నారా లోకేష్, మనవడు దేవాంశ్, నటుడు నారా రోహిత్ దంపతులు పాల్గొన్నారు. కుటుంబ సభ్యులందరూ కలిసి అమ్మవారికి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా వారి నివాసానికి విచ్చేసిన టీటీడీ వేద పండితులు చంద్రబాబు దంపతులకు, కుటుంబ సభ్యులకు వేద ఆశీర్వచనాలు అందించారు. అనంతరం ముఖ్యమంత్రి తన తల్లిదండ్రులైన అమ్మనమ్మ, నారా ఖర్జూరనాయుడు సమాధుల వద్దకు వెళ్లి పుష్పగుచ్చాలు వంచి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామస్తులు, స్థానిక పెద్దలతో కాసేపు ముచ్చడించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ వేడుకలో చంద్రబాబుతో పాటు ఆయన అర్ధాంగి భువనేశ్వరి ప్రతి ఏటా సంక్రాంతికి చంద్రబాబు తన స్వగ్రామానికి రావటం ఆనవాయితీగా వస్తోంది. ఈ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో వర్ధిల్లాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని ఆయన ఆకాంక్షించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా గురువారం తిరుపతి జిల్లాలోని తన స్వగ్రామం నారావారిపల్లెలో కుటుంబ సభ్యులతో కలిసి వేడుకల్లో పాల్గొన్న అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపారు. పండుగలను అందరూ కలిసి జరుపుకోవడం ద్వారా మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఇలాంటి వేడుకలు ప్రతి ఒక్కరికి ఎంతో ఆనందాన్ని ఇస్తాయని అన్నారు. సమాజంలో ఆర్థిక అసమానతలను తగ్గించి పేదలను ఆర్థికంగా ఉన్నత స్థాయికి తీసుకువెళ్లేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే పేదలకు చేయూతను అందించి వారి లక్ష్య సాధనకు తోడ్పడేందుకు P4 కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినట్లు ఆయన ప్రకటించారు. సంతోషకరమైన, ఆరోగ్యకరమైన, సంపన్న సమాజాన్ని నిర్మించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని పునరుద్ఘాటించారు.